నొప్పులతో ఉన్నోడి దగ్గరికి వచ్చి నవ్వుతారేంటి సార్? ఇట్స్ ఏ లాఫింగ్ టైం. ప్రభుత్వాన్ని ప్రశ్నించే టైం. ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు అందిస్తుందా? సదుపాయాలన్నీ అంటున్నారు. ఈ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సకాలంలో అందించలేక ఈయన స్వర్గస్థులు ఎలా ఉన్నారు? సదుపాయాలన్నీ బాగా అందుతున్నాయని చెబుతున్నానండి. పక్షి టీవీని వెనకెళ్ళిపో. బాబు గారు వచ్చి మీ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తారన్నారా? పక్షి టీవీ బాబు గారు ఆర్థిక సహాయం అందించకపోగా కుటుంబ సభ్యులకు కూడా ఇతనితో ఎటువంటి అవసరం లేదని చెప్పి ఆల్రెడీ పాట రెడీ చేసుకుంటా ఉన్నారు. అలా ఉంది ప్రభుత్వం. బాబు గారు వచ్చి అన్ని రకాలుగా మేము ఆదుకుంటాము, ఆర్థిక సహాయం కూడా ఇస్తామని ధైర్యాన్ని కూడా ఇచ్చారండి. ప్రసిద్ధం అంటే ప్రభుత్వం అవకాశం ఇట్లేదు. అవకాశం ఏందో మనమే తీసుకుందాం. పరీక్షిస్తాం. చనిపోయాడేమో. మనకు కావాల్సింది కూడా అదే. అన్నా ఏమైందన్నా? వైకాపా నిండా కామందులు పెట్టుకొని మా మీద ముడుతారేంటి పెట్టాం వీడు? మరి మీ టీడీపీ ఎమ్మెల్యే ఆ మహిళని దారుణంగా వేధించారు కదా. విషయం తెలిసిన వెంటనే ఆ ఎమ్మెల్యేని అందుకే సస్పెండ్ చేసింది. మీ జనసేన జానీ మాస్టర్ ఆ డాన్సర్ తో అసభ్యంగా ప్రవర్తించారంట కదా. జానీ తప్పు చేస్తున్నట్టు వార్త పొద్దున వచ్చింది, పార్టీ నుంచి తీసేస్తున్నట్టు ప్రెస్ నోట్ మధ్యాహ్నం వచ్చింది. చూడలేదా? కళ్ళు మింగాయా? మరి మీ నాయకుడు గంట చూపిస్తున్న గోరంట్ల గంట అరగంట అనుకుంటున్న అంబటి అవంతి ఇంట్లో ఇళ్లలో పెట్టుకుని వీధిలో విత్తనాలు ఆడుతున్న విజయసాయిరెడ్డి దువ్వాడ వీళ్ళని ఏం పీకారా? కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? సామాన్య కార్యకర్త అయినా అసెంబ్లీలో ఎమ్మెల్యే అయినా తప్పు చేస్తే పార్టీ నుంచి తప్పించడం కూటమి పద్ధతి. తప్పు చేసినా తల మీద పెట్టుకుని ఊరేగడం మీ పార్టీ దుస్థితి. తప్పు చేస్తే బయట వాళ్ళని క్షమిస్తుందేమో కానీ సొంత పార్టీ వాళ్ళకి శిక్ష తప్ప క్షమించడం ఉండబోదు. ఇదేంటి సొంత పైపు కాదు, ఊరోని పైపు. నా ఇష్టం రా, నేను ఎన్నైనా పట్టుకుంటాను, నీకెందుకు? మొహం చూడు ఎలా ఉంది, అందుకే రా. నీ పిల్లం వేరే వాడితో లేచుకుంది, సిగ్గులేదా? ఏదో అయినా ఆడంతో గొడవ పడుతున్నావు. నీకు శారదం పెట్టా, నీకు పిండకులు పెట్టా, నీ ఇట్లా పీనుగా లేవా? వచ్చాడు మళ్ళా మగాడు పొద్దున్నే. నా బింది ఇసురు కొడతావా? ఈసారి తంతి ఊరు ముసలి సచ్చినోడా. ఏంటయ్యా వైసీపీ టీడీపీ అంటున్నావు? కులాయి దగ్గర రోజు మాకి రచ్చ మామూలే. రక్తం ఏం లేదయ్యా, రోజు ఉండే గొడవలే. అబ్బే ఇది మామూలే. అమ్మ బాబో మన వైసీపీ కార్యకర్తలు ఆ టీడీపీ వాళ్ళు బిందులతో కూడా చంపేస్తున్నారు. అవునన్నా, బతకనెత్తలేదన్నా. వైసీపీ వాళ్ళు బతకనెత్తలేదన్నా. సారీ అన్న, టీడీపీ వాళ్ళు బతకనెత్తలేదన్నా. రావాలన్నా అన్న అంత్యాక్షరి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి స్వాగతం. అన్న వీళ్ళు పార్తా చిరాగా అనే ది బెస్ట్ లాస్ట్ సింగర్స్ అన్న. నమస్కారం అన్న. ప్రెజెంట్ సిచ్యువేషన్ కి సైకో రాగంలో ఒక పాట పాడండి. ఆపండి. అన్న రాలిపోయిన పువ్వుని ఎవరన్నారు? అన్న రాలిపోయిన పువ్వు కాదు, రాళ్లతో కుట్టించుకున్న పువ్వు. బాబుని గుర్తు చేసుకొని ఏం పాడతారో పాడండి ఒకసారి. एक बार जा 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 एक बार जा 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 जा. మరి ఆయన ఆజా అయితే మరి నేనే నీకేటన్నా, నీకు రోజే ఉంది కదా. అమ్మ కోసం ఓ పాట పాడు. అమ్మ చూడాలి నిన్ను నన్ను కలపాలి అన్న ఆ పాట అది కాదన్నా. నాకు అలాగే వస్తుందిరా. అమ్మ నాన్నకి పంపించట్రా. నాన్నకి అమ్మ అంటే చాలా ఇష్టం రా. అయ్యో కాలు కాలుతున్నాయి. అయ్యో అన్న జగనన్న. అమ్మా చలి. అన్న జగనన్న. వస్తున్నానమ్మా. అమ్మ బాబాయ్ తల్లి, నా కోసం చెప్పులు లేకుండా ఎర్ర చెండలో ఎంత ఇష్టం తల్లి నేనంటే. నేను చెప్పులు వేసుకుని వచ్చానన్నా, ఇక్కడికి వచ్చాక మన వాళ్ళు చెప్పులు ఎత్తుకుపోయారన్నా. ఇదన్న ప్లాను. సోషల్ మీడియాలో కొంచెం ప్రమోషన్ కోసం ఎమోషన్ ఉండాలని మనమే ప్లాన్ చేసాం. మీటింగ్ వస్తే డబ్బులు ఇస్తారన్నారన్నా, కనీసం బస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదన్నా. బస్ ఛార్జీ ఇవ్వలేదా? మరి ఇక్కడ దాకా ఎలా వచ్చావు? ఫ్రీ బస్ ఎక్కి వచ్చానన్నా. ఫ్రీ బస్ మనం పెట్టలేదు కదా, అది చంద్రబాబు నాయుడు తర్వాత కదా పెడతా అన్నాడు. ఇప్పుడు ఎవరు పెట్టారమ్మా? మీరు భలేవారే అన్న. మీ బస్సు యాత్రకి ఇక్కడ వాళ్ళు ఎవరు రావట్లేదని నన్ను హైదరాబాద్ నుంచి రప్పించారు. ఏ తల్లి, తెలంగాణ నుంచి వచ్చావా? హైదరాబాద్ లో ఫ్రీ బస్ కదా, అక్కడి నుంచి ఆంధ్ర బోర్డర్ వరకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో వచ్చానన్నా. ఆంధ్రాలో ఎవరు రాక తెలంగాణ నుంచి రప్పించుకున్న దుస్థితికి వచ్చావా?